హాయ్ ఎవ్రీవన్, ఫ్రాన్స్లో తెలుగుడితో ప్యారిస్ అబ్బాయి. ఈరోజు ఈఫిల్ టవర్ జూనికి వెళ్తున్నాం. అయితే చాలా చదువుకొని పోవాలి. అని అనుకుంటాం కానీ కాదు. బిఎన్పి బ్యాంక్ మేము ఏదో అనుకున్నాం, ఎక్స్పెక్ట్ చేస్తాం కానీ సేమ్ అదే. స్టార్టింగ్ లో మాకు ఏం తెలియదు, అప్పుడు మేము బాగుంటది స్టూడెంట్ కి అదే తీసుకోవాలి మ్యాండేటరీ, ఎందుకంటే మనకి ఇక్కడ క్యాప్ ఇవన్నీ వస్తాయి కాబట్టి. ఫస్ట్ ఏంటంటే బ్యాంక్ అకౌంట్ తీసుకున్నాక, ఇంటర్నేషనల్ బ్యాంక్ అకౌంట్ నువ్వు చేయాల్సిన ఫస్ట్ ఏంటంటే వాళ్ళకి నీకు ఒక సపరేట్ గా ఏజెంట్ ని పెడతాడు. వాడు బ్యాంక్ కోడ్ సపరేట్ గా నీకే ఉంటాడు. సో నువ్వు వానితోనే మాట్లాడుకోవాలి, ఇక డీల్ చేసుకోవాలి. ఇక ఏదన్నా మెయిల్ ద్వారా ఏదైనా వానితోనే ఇక నువ్వు మొత్తం. ఇన్ కేస్ నీకు మెయిల్ లో అవ్వట్లేదంటే వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకుంటే పర్టికులర్ అపాయింట్మెంట్ కూడా అవసరం లేదు. జస్ట్ డైరెక్ట్ నువ్వు బ్యాంక్ దగ్గర పోతే వాళ్ళే ఇక ప్రొవైడ్ చేస్తారు. ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఏదైనా నువ్వు డైరెక్ట్ కాంటాక్ట్. ఇక ఇక కన్స్ట్రక్షన్ జరగడం వల్ల మెట్రో మొత్తం కవర్ అయిపోయింది. కన్స్ట్రక్షన్ లో ఏదో ఉందో తెలుస్తలేదు. సాటిలైట్ డిఫెక్ట్ ఒకళ్ళని అడిగినాం అనమాట, వాళ్ళు చెప్తారు అక్కడ ఉంది, అక్కడ నుండి వెళ్ళండి. ఊవల మెట్రో అంటే వేర్ ఇస్ ద ట్రైన్ అని అర్థం. మెట్రో లవా లవా అంటే దేర్ దేర్. మాకు ఫ్రెంచ్ ఇప్పుడు నేర్చుకుంటున్నాం. ఎవరైనా ప్యారిస్ రావాలనుకుంటే ముందే ఫ్రెంచ్ నేర్చుకోండి. దీంట్లో మీద నడవాలి, లేదంటే వేసుకొని పోతాడు వాడు. కార్తో పాటు మనల్ని వేసుకొని పోతాడు. బాగా మెట్రో కార్డ్ అడుగుతున్నాడు. సో మెట్రో కార్డ్ అనేది ఈ కార్డు తీసుకుంటే 360 degrees మొత్తం ఏదైనా బస్ లో తిరుగు, ఆర్ఆర్స్ లో తిరుగు, మెట్రోలు తిరుగు. సో ఇక్కడ ఏంటి అంటే ట్రాన్స్పోర్ట్ మెట్రోస్, ఆర్ఆర్స్, బస్సెస్ ఉంటాయి. సో ఆర్ఆర్స్ ఏ నుంచి హెచ్ వరకు ఉంది. అందులో ఏంటి అంటే మైనస్ ఒక్కోసారి క్యాన్సిల్ అవుతాయి. ఆర్ఆర్స్ అనేవి ఒక్కోసారి క్యాన్సిల్ అవుతాయి. సో అదొక్కటే మైనస్ పాయింట్ ఇక్కడ. అండ్ మెట్రోస్ ఉన్నాయి కదా, ఆ మెట్రోస్ మాత్రం 360 degrees 2 o'clock వరకు ఉంటుంది. సో అది మీకు ఎక్కడైనా తిరగవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. బస్సెస్ 24/7. ప్యారిస్ లో ఎలా ఉంటదంటే ట్రైన్ ఎక్కినాక ముద్దులాట ముద్దులాట ఇద్దరాటే ముద్దులాట. రోడ్డు లేదు, తప్పలేదు, కల్చర్ అలాంటిది. చూడు ఈ ఈఫిల్ టవర్ లైట్లు ఎట్ట పడుతుందో చూడు. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతుంది. తెలుగుడు వాడితో పాటు నేను ప్యారిస్ అబ్బాయి. మాకైతే యాక్చువల్గా డేలో రావాలి, డేలో వస్తే మంచిగా ఉంటుంది అన్నమాట వీడియో తీసుకోవడానికి. మా దగ్గర అంతా కెమెరా ఎక్విప్మెంట్ ఇవన్నీ లేవు. ఇంకా నైట్ వచ్చి ఇట్లా లైట్ పెట్టుకొని చేస్తున్నాం మీకోసం. ఇక్కడైతే ఇది డైలీ స్పెషల్ డేస్ కి డిఫరెంట్ లైట్స్ తోటి. యాక్చువల్ గా ఈఫిల్ టవర్ ఎందుకు కట్టారంటే సింబాలిక్ గా అవి వరల్డ్ ఎక్స్పోజిషన్ అని ఒకటి ఉండే. సో దానికోసం అని కట్టారు. అది 1889 లో కట్టారు. రెవల్యూషన్స్ లో ఐకానిక్ గా గుర్తుంటే ఇది ప్యారిస్ లో ఇది అనమాట. ఇది ఇంకా వరల్డ్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేస్ అనమాట. డిఫరెంట్ కంట్రీస్ నుండి ఇక్కడికి రావటం, పెద్ద మొత్తం బిజినెస్ లు అన్ని ఇక్కడ చూనికి జియో టవర్ దగ్గర పడుతుంది కానీ మామూలు ఉండదు. ఇంకా యాక్చువల్ గా పైకి ఎక్కాలి కానీ మాకు కుదరట్లేదు.
కాలేజ్ టైమింగ్స్ వీటి వల్ల ఒక రోజు వచ్చి స్టూడెంట్ ఐడి చూపిస్తే ఆఫర్ ఉంటుంది. ఆఫర్ ఉంటుంది 30 యూరోస్ 35 యూరోస్ అనుకుంటా. స్టూడెంట్స్ ఉంటే దాన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. మ్మ్. పైకి వెళ్ళి అక్కడ కేఫ్లు రెస్టారెంట్ అన్ని ఉంటాయి. ఇంకా ఇది అసలు ప్యారిస్ కి ఐకానిక్. ఏది జరిగినా ఏ ఈవెంట్ జరిగినా ఇక్కడనే జరుగుతుంది. లైక్ ఇది సింబల్ ఆఫ్ లవ్ అని ఒక తర్వాత డిఫరెంట్ మొత్తం ఇది. వాట్ నాట్ అన్ని అంటారు అనమాట దీన్ని. మ్మ్. చాలా మంది వస్తారు. కొంతమంది view main బాగుంటుంది. ఇది టుకాడియర్. టుకాడియర్. ఇప్పటికే బాగా వచ్చారు అన్నమాట. ఫోటో తీసుకోవడానికి అవును. చాలా ముద్దులాటే It's very common. సింబల్ ఆఫ్ లవ్ అన్నాం కదా, ఇది కామన్ అయిపోయింది ఇక్కడ. కామన్ అనమాట. కరెక్ట్. ఇంకా వేరే ప్లేసెస్ ఉన్నాయి, అవి ఇంకా ఎక్స్ప్లోర్ చేస్తాం. సో ఇది ఈఫిల్ టవర్ అయితే ఐకానిక్ ఆఫ్ సింబల్ ఆఫ్ లవ్, అండ్ ఇంకోటి సిటీ ఆఫ్ లైట్స్ ప్యారిస్.